మన ప్రభువును రక్షకునైన యెహోషువ అనే పవిత్రమైన నామంలో అందరికీ శుభాలు కలుగునుగాక. మరి దైవత్వం అనే సిరీస్లో భాగంగా మనం ఒక్కొక్కటిగా దేవుని గురించి మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. తండ్రి అయిన దేవుని గురించి మనము ఒక సుదీర్ఘమైన ఒక వీడియో చేసాము, మొదటి ఆజ్ఞ అని. ఆ తర్వాత మనం ఇదివరకు దానికంటే ముందు మనం మనిషి కుమారుడు ఎవరు, యేసుక్రీస్తు వారు ఎవరు అని చూసాం. చాలా వివరంగా చూసాం ప్రియులారా. ఇప్పటికే మీకు ఒక బహు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. గత కొన్ని వీడియోల్లో మనం పరిశుద్ధాత్ముడు ఎవరో రెండు 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 పార్ట్స్ చేసాం ప్రియులారా. దాన్ని కొనసాగింపుగా ఈరోజు ఇంకా అనేకమైన సందేహాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ టాపిక్ మనం ఏదైతే బైబిల్లో ఈ టాపిక్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. యేసు క్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు మరి ఇక్కడ చాలామంది దేవుడు త్రియేక దేవుడు, ఒక్క దేవుడిలో ముగ్గురు వేరు వ్యక్తులు ఉన్నారు అనే చెప్పే ప్రయత్నం ఈ ఉదాహరణగా చూపిస్తారు. ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకనందు స్వరం వినబడినట్టు. మరి ఇది ఎంతవరకు వాక్యం? ఇదివరకు చూసాము, పరిశుద్ధాత్ముడు వేరే వ్యక్తి కాదు, యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్ముడు అని మనం ప్రీవియస్ వీడియోలో చూసాం ప్రియులారా. మీరు ఎవరైనా చూడకపోతే దయచేసి ఆ వీడియోలన్నీ చూసి మీరు సత్యం తెలుసుకోవాలని, సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది ప్రియులారా. ఇది ఎందుకంటే బైబిల్ గ్రంథం యోధా 3వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తుంది, 3వ వచనంలో స్పష్టంగా దేవుని వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధులకు ఒక్కసారి ఇవ్వబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని పౌలు క్షమించాలి యాకోబు హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. పరిశుద్ధులకు ఒక్కసారి బోధ ఇవ్వబడింది. వారు దేవుడు ఒక్కడే నమ్మారు, ఆయన తండ్రిని నమ్మారు, ఆయనకి ఏకైక కుమారుడు ఉన్నారని నమ్మారు, ఆయన యేసుక్రీస్తు వారని ఆయన సొంత కుమారుడని అపోస్తులు నమ్మారు ప్రియులారా. సజీవుడకు దేవుని కుమారుడని నమ్మారు. కోర్స్ దేవుని కుమారుడు కాబట్టి, దేవుని కన్న కుమారుడు కాబట్టి ఆయన దేవుడే, అన్ని విషయాల్లో దేవుడే. అది కర్మ విషయంలో తండ్రికి ఆయన లోపడతాడు, ఒక విషయంలో తప్ప అన్ని విషయాల్లో ఆయన సమానుడు. ఆదాము అవ్వలు ఎలాగో మీకు అర్థమైంది ఆల్రెడీ. ఎనాలజీ పర్ఫెక్ట్ ఇలిస్ట్రేషను దేవుడు, అంటే పర్ఫెక్ట్ కాకపోయినా బెస్ట్ ఇలిస్ట్రేషన్ దేవుడు చూపించాడు గాడ్ హెడ్ని అర్థం చేసుకోవడానికి ప్రియులారా. కాబట్టి ఆదాము మనకి ఎంత సమానుడో అవ్వ కూడా అంతే సమానం. ఇద్దరు ఆదాము అని పేరు వారిద్దరు ఇరుగురికి పెట్టబడింది. ఆదాము అంటే మానవుడు, హ్యూమన్. అలాగే దేవుడు కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి దేవుడే. కాబట్టి ఆ టాపిక్స్ అన్ని ప్రీవియస్గా చూసాం ప్రియులారా. ఇప్పుడు మాత్రం యేసుక్రీస్తు వారి బాప్తిసంలో ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. ఇగో పైనుంచి ఒకసారి కిందన ఒక ఆయన ఉన్నారు, పావురం ఆకృతిలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్టు, అంటే ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు కదా అని. ఇదిగో త్రిత్వం బైబిల్ బోధిస్తుంది. త్రిత్వం అనే పదం బైబిల్లో లేనప్పటికీ దాని యొక్క భావము నిజంగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఒక దేవుళ్ళలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చాలా బైబిల్లో క్షుణ్ణంగా దేవుడు తెలియజేస్తున్నాడు అని ఈ త్రిత్వవాదులు సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రియులారా. ఇది ఒక దుర్బాధ. కాబట్టి మనం ఇదివరకే మనం చూసాం ప్రియులారా, త్రిత్వం అంటే ఏంటో ఒక చూసాం కాబట్టి మనకి దీని గురించి వివరణ అవసరం లేదు. చూసారా, ఒక పెద్ద బాక్స్లో ముగ్గురు, ఓ దేవుడు ఒక్కడైనా ఒక పెద్ద బాక్స్ చెప్తుంది, ఆ ఒక్క దేవుళ్ళలో ముగ్గురు దైవ వ్యక్తులు ఉన్నట్టు మరి త్రిత్వవాదులు చెప్తున్నారు. ఇది అంతా వాక్యానుసారం కాదని మనం చూసాం ప్రియులారా. ఇప్పుడు మన టాపిక్ మీద దృష్టి పెడదాం. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఆ సందర్భం చదువుదాం. పరలోకం నుండి ఒక స్వరం వినపడింది, అది తండ్రి అయిన దేవుడు అంటారు. అంటే తండ్రి అయిన దేవుడే పావురం ఆకృతిలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వంలో మూడో వ్యక్తి అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అనే పదం వాడకూడదు ప్రియులారా, ఎందుకంటే దేవుడు ఒక్కడే ఆయన తండ్రి. అందుకనే గాడ్ ద ఫాదర్ అనే బైబిల్లో చాలా చోట్ల కనపడతాయి తప్ప గాడ్ ద సన్ అని, గాడ్ ద హోలీ స్పిరిట్ అని కనపడుతుంది. దే ఆర్ నాట్ ఏ సెపరేట్ ఎంటిటీ, దే ఆర్ నాట్ ఏ సెపరేట్ ఇండివిజువల్ టు ద ఫాదర్ అండ్ ద సన్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కాదు, పావురం వల్ల పరిశుద్ధాత్మ దిగి వచ్చారని దేవుని ఆత్మ దిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మనం చూద్దాం. మనిషి కుమారుడు కిందన ఒక బాప్తిసం తీసుకుని వేసుకురు, ఆయన కుమారుడు అయిన దేవుడు, ఇదిగో ముగ్గురు కనపడుతున్నారు, దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని దుర్బోధ చేస్తున్నారు ప్రియులరా. ఇది చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చూడండి, ఇక్కడ అన్ని వచనాలు మనం చూద్దాం ప్రియులరా. బాప్తిసంలో త్రిత్వం కనబడుతుందా అనేది ఈ టాపిక్ ఈరోజు. మరి మార్కు 1వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడింది, వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడేటియు పరిశుద్ధాత్మ. ఇక్కడ మార్క్ అయితే పరిశుద్ధాత్మ అని రాశారు, ఆయన స్పిరిట్, బ్రత్ అని, న్యూమా అనే గ్రీక్ పదాన్ని వాడారు. పావురం వల్లే తన మీదకు దిగి వచ్చేట్టు చూశాను. మరియు అంటే ఇది ఒరిజినల్ గ్రీకు, అరామిక్, అదంతా పెద్ద సబ్జెక్టు, వేరే సబ్జెక్టు.
మనం ఇప్పుడు టాపిక్ మీద మాత్రం దృష్టి పెడదాం. మార్కు 1:1-10 స్పష్టంగా మార్క్ ఏమో ఆయన నీళ్ళలోంచి బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకు దిగి వచ్చి చూచాను, మరియు పరలోకం, నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించున్న యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఇక్కడ మార్క్ అలా రాశారు. ఇప్పుడు అదే సందర్భాన్ని లోక భక్తుడు ఎలా రాశారో చూద్దాం. లోక 3:21 ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి ఈయన కూడా పరిశుద్ధాత్మ శరీరాకృతిలో పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నేను నీ యందు ఆనందించిన ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను అని లోకరాసుడు యోహానే ఇదే సందర్భాన్ని ఆయన ఎలా రాసుకొచ్చాడు చూద్దాం. ప్రియులారా, 1:32 మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ, ఇక్కడ పరిశుద్ధాత్మ, అక్కడ స్పిరిట్ అనేది సింపుల్ వర్డ్ యూజ్ చేయడం జరిగింది. పావురం వలె ఆకాశం దిగవచ్చు, ఆత్మ ఆయన మీద నిలిచాను. ఇక్కడ తండ్రి ఒకడున్నారు, ఆత్మ వచ్చినట్టు ఉంది. ఇక్కడ కుమారుడు కింద కనపడి కుమారుడు అంటే దేవుని కుమారుడు కనపడుతున్నాడు, పైనుంచి స్వరం కనపడుతుంది, పావురం వల్ల ఆకృతి కనపడుతుంది. ఖచ్చితంగా ముగ్గురు కదా? ముగ్గురే. వీళ్ళు తత్వవాదుల ప్రకారం మరి ఆలోచన చేస్తే ముగ్గురే కనపడతారు. ముగ్గురు కాదు ప్రియులారా, ముగ్గురు కాదు. చాలా ఈజీ ఇది అర్థం చేసుకోవడం. ఇదివరకు మనం చాలా వీడియోస్ సుదీర్ఘంగా చూసాం కాబట్టి ఇది చాలా ఈజీ వీడియో. తర్వాత మత్తయి సువార్తలు ఏం రాయబడింది చూడండి. ఇక్కడ మార్కు, లోక ఏమో పరిశుద్ధాత్మని రాస్తే, యోహానేమో కేవలం ఆత్మని రాశారు. ఆయన ఏం రాశారు? 3:16-17 యేసు బాప్తిజం పొందిన వెంటనే నెలలో నుండి ఒడ్డునికి వచ్చిన, ఇదిగో ఆకాశము తెరవడం, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించే ఒక శబ్దం ఆకాశం నుండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సందర్భాల్లో పరిశుద్ధాత్మ ఆత్మని, మత్తయి సువార్తకు ఇంకో కోణంలో రాస్తున్నాడు దేవుని ఆత్మన్నా దేవుని ఆత్మన్నా పరిశుద్ధాత్మన్నా ఒకటే. ఇదివరకే మనం చూసాము, పరిశుద్ధాత్మ అనే ఫస్ట్ వీడియో చూసాం. స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే ఈజ్ నాట్ ఏ సెపరేట్ ఎంటిటీ, ద స్పిరిట్ బిలాంగ్స్ టు గాడ్ అని అర్థం. దిస్ ఈవెంట్ ఈజ్ ఏ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద తనాక్ స్క్రిప్చర్స్. ఏదైతే మన ప్రభువు బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చిన సందర్భం, తండ్రి నుంచి పరలోకం నుంచి శబ్దము, ఇది ప్రవచనాల యొక్క నెరవేర్పు. మనం చూద్దాం ప్రియులరా. యెషయా 61:1 ఇప్పుడు నెరవేరింది ప్రియులరా. ప్రభువుకు యెహోవా ఆత్మ, ఇక్కడ ఏమనుంది? ఇక్కడ దేవుని ఆత్మ. ఇక్కడ అదే సందర్భాన్ని పాత ప్రవక్తలు ఏం రాశారు? నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవాడి తండ్రి అయిన దేవుడు నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం వారు దృఢపరచుట, చెరలో ఉన్నవారు విడుదల బంధించువారు విముక్తి ప్రకటించుటకును యెహోవా ప్రభు యెహోవా తండ్రి అయిన యెహోవా ఆత్మ నా మీద నిలిచాను. ఇక్కడ దేవుని ఆత్మ అని ఉంది, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉంది, ఇక్కడ స్పిరిట్ ఆఫ్ యెహోవా అని కనపడుతుంది. అలాగే యెషయా 11:2 ఈ వచనాలన్నీ నెరవేర్పుగానే ఆ సంఘటనలన్నీ ఆ రోజు మనం ప్రభు బాప్తిజం తీసుకుని జరిగే ప్రియులరా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆధారముగా ఆత్మ, ఆలోచన బలముకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవాయందు భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ప్రవక్తలు ప్రవచించారు. యెషయా 42:1 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఆ సేవకుడు సర్వెంట్ పాత్రగా కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక సేవకుడు, మెషియా బెన్ జోసెఫ్గా ఆయన ఈ లోకానికి ఒక సేవకుడిగా వచ్చాడు. చూడండి, మన ప్రభు అతని యందు నా ఆత్మను ఉంచేది. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా ఈ ఒకటే సందర్భాన్ని, ఒకే ఈవెంట్ని విభిన్న కోణాల్లో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మని, ఇక్కడ పరిశుద్ధ ఆత్మని, కేవలం ఆత్మని, దేవుని ఆత్మని, ఇక్కడ స్పిరిట్ ఆఫ్ గాడ్ అని, ఇక్కడ స్పిరిట్ ఆఫ్ యెహోవా అని. కిందన యెషయా 42 మాత్రం మై స్పిరిట్ అని సందర్భంగా, హోలీ స్పిరిట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ యెహోవా, నాట్ సమ్మన్ ఎల్స్ కాల్డ్ గాడ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే యెహోవా యొక్క ఆత్మ అంతే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు కాదు. పరిశుద్ధాత్ముడు అనే వేరే మూడో వ్యక్తి కాదు ప్రియులారా. పరిశుద్ధాత్మ అనగా యెహోవా ఆత్మ. ఇక్కడ గమనించాలి, ద స్పిరిట్ దట్ బిలాంగ్స్ టు యెహోవా ద ఫాదర్, అంతే తప్ప హీఈస్ నాట్ ఏ సెపరేట్ ఇండివిజువల్. మనం చూద్దాం యోహాను సువార్త 10:37-38 నేను ఆయనలో, మరి పరిశుద్ధాత్ముడు ఆయనలోకి వచ్చారు కదా, మరి పరిశుద్ధాత్మ మూడో వ్యక్తి అనుకుంటే ఈ వచనాలు దాని విరుద్ధంగా ఉన్నాయి ప్రియులారా. మూడో వ్యక్తి రాలేదు యేసుప్రభు వారిలో. పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు దిగి వచ్చిన ఆయనలో ఉన్నప్పుడు ఎవరు వచ్చింది? తండ్రి అయిన దేవుడు మూడో వ్యక్తిని, నాయన నువ్వు వెళ్ళు,
నువ్వు ఈసారి నువ్వు వెళ్ళు అని ఆయన చెప్పలేదే. దేవుడు తన ఆత్మను పాలు దేవుడు అనుగ్రహించాడు, తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. అందుకే నా మాటలు మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను సువార్త 10:37-38 ఆయనలో ఉన్నది ఎవరు? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్ముకున్నను. తండ్రి నా యందు నేనును తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్టు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. ఈ పరిశుద్ధాత్మ బాప్తీసం తర్వాత అనుభవం తర్వాత జరిగిన సంఘటన ఇది. ఇప్పుడు ఆయనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నారు. ఆయన అందుకే ఎవరంట? తండ్రి అని ఇక్కడ స్పష్టంగా తండ్రి నా యందు ఉన్నాడు, నేను ఆయన యందు ఉన్నాను అంటున్నాడు. కొరింథీయులకు 2:5-19 అదేమనగా దేవుడు వారి అపరాధం వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కాదు, ఇక్కడ పరిశుద్ధాత్ముడు అనగా తండ్రి. ఆయన ఇక్కడ గాడ్ అంటే ఎవరండి? ఇంగ్లీష్లో గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్. ఇక్కడ గాడ్ ద ఫాదర్, ఇక్కడ తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసునందు నివసిస్తున్నాడని ఉంది. కాబట్టి మూడో వ్యక్తి కాదు పరిశుద్ధాత్మ, మూడో వ్యక్తి. ఇంకొంచెం క్లారిటీ ముందుకెళ్తూ వస్తుంది. మీరు చూసే పరిశుద్ధాత్మన్నా, ఆత్మన్నా, దేవుని ఆత్మన్నా, యెహోవా ఆత్మన్నా, నా ఆత్మన్నా, ఇక్కడ అన్నీ ఒకటే సందర్భం. చూడండి, దేర్ ఈజ్ నో సింగిల్ స్క్రిప్చర్ దట్ సేస్ గాడ్ ద హోలీ స్పిరిట్ నాట్ ద టర్మ్ గాడ్ ద సన్. బైబిల్ గ్రంథంలో ఒక్క వచనం కూడా మీకు కనబడదు. త్రిత్వం అనే పదమే కాదు ప్రియులరా. పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడైన దేవుడు అని కనపడదు. దేవుని కుమారుడని దేవుడని సాక్షాత్తు తండ్రి హెబ్రీ పత్రికలో అన్నారు. కొన్ని సందర్భం యోహాను అన్నాడు, ఆది యందు వాక్యం ఉండి, వాక్యము తండ్రి యొద్ద నుండి, తండ్రి వాక్యము యేసుక్రీస్తు వారు దేవుడై ఉండని. అఫ్ కోర్స్ ఈజ్ దేవుడే. ఇక్కడ కానీ ఎక్కడ బైబిల్ గ్రంథంలో కాన్సెప్ట్ కూడా లేదంటున్నాను. బైబిల్లో చాలామంది అంటారు త్రిత్వం అనే పదం ఉండకపోవచ్చు, కానీ ఆ కాన్సెప్ట్ విషయం అయితే ఉందంటారు. విషయం కూడా లేదు. త్రిత్వం అనే కాన్సెప్ట్ కూడా బైబిల్లో లేదు. ఎందుకంటే త్రిత్వవాద ప్రకారం యేసుక్రీస్తు వారు గాడ్ ద సన్ అంటారు, కుమారుడైన దేవుడు అంటారు. ఆ పదమే కనపడదు. ఎందుకంటే త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు సమానం, కోఇటర్నల్ పర్సన్స్ లేరు. మొట్టమొదటి దేవుడైన యెహోవా అన్నారు, ఆయనలోని భాగము యేసుక్రీస్తు వారు అయ్యారు. కాబట్టి ముగ్గురు వేరు వ్యక్తులు లేరు ఇక్కడ. బైబిల్లో గాడ్ ద హోలీ పరిశుద్ధాత్మ దేవుడు అని కనబడదు. ఎక్కడ మీరు తిప్పినా పరిశుద్ధాత్మ ఎవరో కాదు, దేవుని ఆత్మ. ఇక్కడ ఆదికాండం 47:27 చూద్దాం. ఇప్పుడు దేవుని ఆత్మ ఆయన యందు పౌర ఆకృతిలో వచ్చింది కదా. దేవుని ఆత్మ అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఓ సందర్భం చూద్దాం మీకు అర్థం అవడం కోసం. ఆదికాండం 45:27 అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటి అతనితో చెప్పిరి. ఎవరు? తండ్రి గారితో. అంటే తన చిన్న కొడుకు బతికే ఉన్నాడు, ఆయన అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నట్టు మిగతా అన్నదమ్ములందరూ యాకోబుకు చెప్పారు. అతడు అంటే యాకోబు తన్ను ఎక్కించిపోవుటకు యోసేపు పంపబడినట్టు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ఆత్మ తెప్పరిల్లినది. ప్రాణమును తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో ద స్పిరిట్ ఆఫ్ జాకోబ్ వాజ్ రివైవ్డ్ అని ఉంటారు. ఇక్కడ దేవుని ఆత్మ యేసుక్రీస్తు వారి మీద చూడండి, ఆత్మని పరిశుద్ధాత్మని దేవుని ఆత్మ ఆయన మీదకి పౌరాకృతిలో దిగి వచ్చినని ఉంది. ఇక్కడ దేవుని ఆత్మ దేవునికి వేరే వ్యక్తి అయితే మరి ఇక్కడ యాకోబు ఆత్మ యాకోబు వేరే వ్యక్తి అన్నామా? ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ యాకోబు ప్రాణం ఉంది. అఫ్ కోర్స్ ప్రాణం తర్జుమా చేయడం తప్పు కాదు, కానీ ఈ ఒరిజినల్ హిబ్రో రోవాహ్ అని పదం వాడారు. ఇక్కడ స్పష్టంగా యాకోబు ఆత్మ తెప్పరిల్లిందంటే ఆత్మ తెప్పరిల్లడం అంటే ఎవరు తెప్పరిల్లినట్టు? యాకోబు కాదా? ఇక్కడ యాకోబు తెప్పరిల్లాడా లేక యాకోబు ఆత్మ అయిన మరొక వ్యక్తి తెప్పరిల్లాడా? ఆలోచించండి. దేవుని ఆత్మ పౌరాకృతి ఆయన మీద ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ నన్ అదర్ సెపరేట్ పర్సన్ ప్రియులరా. మీకు ఇది అర్థం కాకపోతే ఏమీ అర్థం కావు ప్రియులరా. దానియేలు 2:1 కూడా మీకు అనేక సందర్భాలు చూపిస్తున్నాను. దేవుని ఆత్మ అంటే ఆత్మయ్యన్న వేరే దేవుడు కాదు. దేవుని ఆత్మ అంటే ఆత్మ దేవునికి సంబంధించిన దేవునికి చెందినది అన్న అర్థం. నెబుకద్నెజరు తన ఏలుబడినందు సాక్షాత్తు దేవుడే తండ్రి ఆయన యందు నివసించుచున్నాడు. నెబుకద్నెజరు తన ఏలుబడినందు 2వ సంవత్సరం కలలు కనెను. అందుకు గూర్చి ఆయన మనస్సు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండా. ఇంగ్లీష్లో నెబుకద్నెజరు 2వ సంవత్సరంలో కళలు వచ్చాయంట. కళలో వచ్చినప్పుడు హిస్ స్పిరిట్ వాజ్ ట్రబుల్డ్ అంట. నెబుకద్నెజర్ స్పిరిట్
హిస్ స్పిరిట్ వాజ్ ట్రబుల్డ్ అని ఇంగ్లీష్లో రాయబడింది ప్రియులరా. ఒరిజినల్ ట్రబుల్డ్ హిమ్ అని ఇంకో వచనంలో ఇక్కడ తన యొక్క ఆత్మ దేవుని ఆత్మలాగా నెబుకద్నెజర్ ఆత్మ కలత చెందని ఉంటుంది ప్రియులరా. ఇక్కడ నేను అర్థం చేసుకోవాలి, నెబుకద్నెజర్ యొక్క ఆత్మ అంటే దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మూడో వ్యక్తి కాదు. మూడో వ్యక్తి దేవుని ఆత్మ అంటే దేవుడు. ఆ దేవుడు ఎవరు? మూడో వ్యక్తి కాదు. ఇక్కడ దేవుడు అంటేనే బైబిల్ ప్రకారం తండ్రి. ఆది అందు వాక్యం, ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించే దేవుడు అంటే తండ్రి. అక్కడ గమనించాలి, తండ్రి ఇక్కడ ఎలోహిమిని 3 బహువచనం ఉంది కాబట్టి అక్కడ అందులో ముగ్గురు ఉన్నారనడానికి లేదు ప్రియులారా. దాని గురించి తర్వాత మనం స్టడీ చేద్దాం. కాబట్టి ఇక్కడ ఇంకో తర్జుమాలో నెబుకద్నెజరు యొక్క ఆత్మ తెప్పరిల్లను కలత చెందినట్టుగా ఉంటే అతడే నెబుకద్నెజరే కలత చెందినట్టుగా మరొక ట్రాన్స్లేషన్. ఇక్కడ రాజు తన ఆత్మలో మనసులో కలత చెందాడు అంటే రాజు వేరు, తన ఆత్మ వేరే వ్యక్తి కాదు. 1 కొరింథీ 2:11 ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుషులకే ఆత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికీ తెలియదు. అలాగే దేవుని అంటే తండ్రి సంగతులు దేవుని ఆత్మ తండ్రి యొక్క ఆత్మక కానీ మరి ఎవరికీ తెలియవు. మీకు ఇది అర్థమైందా? ఈ డ్రాస్ ఏ కంపారిజన్ బిట్వీన్ ద మ్యాన్ స్పిరిట్ అండ్ ద గాడ్ స్పిరిట్. అఫ్ కోర్స్ ఈజ్ ఇన్ఫినిట్, మనం లిమిటెడ్. కాబట్టి ఒక పర్ఫెక్ట్ ఇలిస్ట్రేషన్ కాదు, ఒక చక్కని బెస్ట్ ఇలిస్ట్రేషన్ చెప్పుకొస్తున్నాడు ప్రియులరా. ఈ డ్రాస్ ఏ కంపారిజన్ బిట్వీన్ ద మ్యాన్ స్పిరిట్ అండ్ ద గాడ్ స్పిరిట్ అని. చూడండి, మనుషుని సంగతులు అతనిలో ఉన్న ఆత్మకే, పరిశుద్ధ ఆత్మకే తెలుస్తాయి, మనిషి ఆత్మకే. అలాగే దేవుని సంగతులు అంటే తండ్రి యొక్క సంగతులు తండ్రిలో ఉన్న ఆత్మకే తెలుస్తాయి అని ఇక్కడ మనకి క్లారిటీ వస్తుంది ప్రియులరా. చూడండి, ఇక్కడ యోబు 32:8 ద బుక్ ఆఫ్ జాబ్ సేస్ దెర్ ఈజ్ ఏ స్పిరిట్ ఇన్ మ్యాన్ అండ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద ఆల్మైటీ గివెత్ దెమ్ అండర్స్టాండింగ్. ఇక్కడ దేర్ ఈజ్ ఎ స్పిరిట్ ఇన్ మ్యాన్ అని కనబడుతుంది. అలాగే దానియేలు 7:10 ఏ స్పిరిట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ దట్ క్యాన్ బి గ్రీవ్డ్. ఆత్మ అనేది ఆ వ్యక్తిలో ఒక భాగమై ఉన్నట్టు మనం చూడాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దానియేలు ఈ విధంగా చెప్తున్నాడు, దానియేల్ వాజ్ గ్రీవ్డ్ ఇన్ మై స్పిరిట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మై బాడీ. నా ఎముకల్లో, నా శరీరములో, నా ఆత్మయందు నేను మూలుగుతున్నానని, నా ఆత్మందు నేను మూలుగుతున్నానని ఇక్కడ దానియేలు చెప్తున్న సందర్భం మనం చూడొచ్చు ప్రియులారా. అలాగే పౌలు రోమాపత్రిక 11:34 ఆ వచనాన్ని యెషయా 40:13 కోట్ చేస్తున్నాడు. అక్కడ అసలే యెషయా 40:13 ఏముంది? హూ హ్యాస్ నోన్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ హూ హ్యాస్ బిన్ హిస్ కౌన్సిలర్ టు ఇన్స్ట్రక్ట్ హిమ్. దేవుని మనస్సును సెప్టిజెంట్లో అలా ఉంది, దేవుని ఆత్మను ఎరిగిన వాడు ఎవడు. యెషయా 40:13 చదువుదాం, మీకు కొంచెం క్లారిటీగా వస్తుంది. యెషయా మనం తీద్దాం ప్రియులరా. క్షమించాలి, యెషయా 40:13 ఇంగ్లీష్ తెలుగు బైబిల్లో ఇలా ఉంది. యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు, ఆయన మంత్రి అయి ఆయనకు బోధించగలవాడు. యెహోవా ఆత్మ ఇందాక చూసి యెహోవా ఆత్మ ఆయన మీద నిలిచి ఉండేను, పౌరాకృత దేవుని ఆత్మ ఆయన మీద నిలిచి ఉండేను అని కనబడుతుంది. అది పౌలు యెహోవా ఆత్మని నేర్పగలిగినవాడు ఎవడు అంటూ పౌలు అదే విషయాన్ని రోమాపత్రిక 11:34 ఆయన ఇక్కడ యెహోవా ఆత్మ అనే పదం హిబ్రూలో రువాహ్ అనే పదం వాడారు. అదే దానికి ఈక్వలెంట్ వర్డ్ గ్రీక్ వర్డ్ ఏమో న్యూమా అని రాయాలి. యాక్చువల్గా న్యూమా అనే పదం ఉంది, పౌలుకు తెలుసు. అయినా కూడా ఆయన ఏం రాశాడు ప్రియులారా? ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడని రాశాడు. ఇక్కడ మనస్సు అని రాశాడు. ఎందుకు ప్రియులారా అలా రాశాడు? మనస్సు అని ఎందుకు? న్యూమా అనే పదం ఉన్నది యాక్చువల్గా ఆత్మకే, అలా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రియులారా, of course the mind of someone is not a different person to them any more than their spirit is, and this is also includes God as Paul reveals below. So again we find that your spirit is your mind, will, emotion for not only people but God also. అసలు ఇక్కడ ఆత్మనగా మీ యొక్క మనస్సు, మీ యొక్క చిత్తము, ఎమోషన్లు అయ్యో తప్ప వేరే వ్యక్తి కాదు ప్రియులారా. ఆత్మ అంటే మీ యొక్క మనస్సు, మీ యొక్క చిత్తము, మీ యొక్క ఎమోషన్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ది గ్రీక్ వర్డ్ న్యూమా అండ్ ద ఈక్వలెంట్ హిబ్రూ వర్డ్
ruach are also interchangeably translated as spirit and mind in various translations, and ruach is translated as mind in the KJV 6 times. 6 సార్లు ruach అనే పదం న్యూమన్ రాయొచ్చు, కానీ మైండ్ అని కూడా సందర్భాలు రాయబడ్డాయి. కాబట్టి ఒకరి యొక్క మైండ్ వేరే వ్యక్తి కాదు కదా ప్రియులారా. సింపుల్ లాంగ్వేజ్. ఏ పర్సన్ స్పిరిట్ కెన్ స్పీక్ అండ్ ప్రే. ఒక వ్యక్తి యొక్క ఆత్మ మాట్లాడగలదు, ప్రార్థన చేయగలదు. ఉదాహరణకి 1 కొరింథీ 14:14లో మై స్పిరిట్ ప్రేయర్, నా ఆత్మ. చూడండి, మీకు ఉదాహరణ చూద్దాం. 1 కొరింథీ 14:14 చూద్దాం. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు. నా ఆత్మ ప్రార్థన చేయను. ఒక వ్యక్తి యొక్క ఆత్మ ప్రార్థన చేయగలదు. అలాగే అంటే పర్సన్ స్పిరిట్ కెన్ రిజాయిస్. చూడండి, ఒక వ్యక్తి యొక్క ఆనందించగలదు. ఒక వ్యక్తి యొక్క ఆత్మ అంతరంగంలో ఆనందించగలదు. 1వ అధ్యాయము లోక 47 చూద్దాం. ఆయన తన దాసురాలు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచను అని ఇక్కడ ఎలిజబెత్ ఒక భర్త చెప్తున్న మాట, అంటే ఎలిజబెత్ చెప్తున్న సందర్భం మనం చూడు. నా ఆత్మ నా రక్షకుడిని దేవుని యందు ఆనందించుచున్నది. ఇక్కడ నా ఆత్మ ఆనందించగలదు, ఒకని యొక్క ఆత్మ ప్రార్థన చేయగలదు. కాబట్టి ఏ పర్సన్ స్పిరిట్ కెన్ బి రిసీవ్డ్ బై ద లార్డ్. అంటే ఒక ఆత్మను దేవుడు స్వీకరించగలదు. సెఫను ఆయన రాళ్ళతో కొట్టినప్పుడు నా ఆత్మను యేసు ప్రభువు ఆత్మను చేర్చుకో అని ప్రార్థన చేస్తాడు, చూసారా. అంటే మనం అలాగా చేయొచ్చు. తర్వాత ఐ సర్వ్ మై స్పిరిట్. రోమపత్రిక 1:9 చదువుతాం చూడండి. రోమపత్రిక 1:9. ఇప్పుడు ఎలాగో ఆటంకం లేకుండా మీ యొద్ద వచ్చుటకు దేవుని చిత్తము నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనని ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొంచున్నాను అని ఇక్కడ కనపడుతుంది ప్రియులారా. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13 చూద్దాం ప్రియులారా, మీకు కొంచెం క్లారిటీగా రావడం కోసం. నా మనస్సులో నెమ్మది లేక మనసులో నెమ్మది లేదు. ఇక్కడ మనస్సు అని ఉంది, యాక్చువల్గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఆత్మ అని ఉంది. సో వి ఫైండ్ దట్ పర్సన్ స్పిరిట్ హ్యాజ్ ఎ మైండ్, విల్ అండ్ ఎమోషన్స్. నేను ఈ వచనాలు ఎందుకు చూపిస్తున్నాడు? ఒక వ్యక్తి యొక్క ఆత్మకు మైండ్ ఉంటుంది, విల్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. దేర్ ఫోర్ ఏ పర్సన్ స్పిరిట్స్ మస్ట్ బీ అనదర్ లిటరల్ బీయింగ్. ఈ త్రిత్వవాదుల లాజిక్ ప్రకారము ఒక ఆత్మకు మనస్సు, మైండ్, విల్లు, ఎమోషన్స్ ఉంటాయి. కాబట్టి అతను ఒక వ్యక్తి యొక్క ఆత్మ వేరే వ్యక్తి, ఆ వ్యక్తి కాదు. ఏం లాజిక్ అండి ఇది? ఒక్కని మనిషి ఆత్మ ఆ మనిషికి భిన్నమైన వ్యక్తిన కాదు. అలాగే దేవుని ఆత్మ దేవుని తండ్రికి వేరుగా భిన్నమైన ఆత్మ కాదు. ఏలనగా దేవుడే ఆత్మ. దేవుని ఆత్మ దేవునికి భిన్నమైన వ్యక్తి కాదు. ఆత్మ ఆయన సొంత మనస్సు, సొంత గుణ లక్షణాలు, సొంత వ్యక్తిత్వం మరియు ఆయన సన్నిధి. ద స్పిరిట్ ఆఫ్ ద పర్సన్స్ ఈజ్ ద పర్సన్ దెమ్సెల్వ్స్, ఇట్ ఈజ్ నాట్ సంబడి ఎల్స్. ఒక వ్యక్తి యొక్క ఆత్మ వేరే వ్యక్తి కాదు, వారే అని మనం గ్రహించాలి. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు మనసులో పెట్టుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు 3 పావురం వలె ఆకృతి వల్ల దిగి వచ్చాడంటే వేరే వ్యక్తి కాదు. మార్కు సువార్త 2:7-8 వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుకొనిచున్నాడు, దేవదోషం చేయించున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించగలరు. వారు తమ హృదయముల్లో తాము ఇలాగూ ఆలోచించుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, ఇప్పుడు యేసు తన ఆత్మను అనుగ్రహిస్తాడంట. తండ్రి నా ఆత్మను నా సేవకుడి మీద కుమ్మరిస్తానని ఉంది. ఇక్కడ నా ఆత్మను కుమ్మరిస్తుంటే 3వ వ్యక్తి నాయన నువ్వు వెళ్ళు అని అనలేదే. ఇక్కడ యేసు కూడా తన ఆత్మను మూలిగాడు. అంటే ఇప్పుడు యేసుకు వేరే ఆత్మ వేరే వ్యక్తి మూలిగాడా? హూ ఈజ్ పర్సీవ్డ్ ఇట్ యెహోషువా ఆర్ సంబడి ఎల్స్ కాల్డ్ హిస్ స్పిరిట్? మీరు ఆలోచించండి, చెప్పను ఆన్సర్. మార్కు సువార్త 8:11-12 అంతటా పరిశీలు వచ్చి ఆయన శోధించు ఆకాశం నుండి యొక్క సూచనకి చూపమని ఆయన్ని అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు ఇన్ హిస్ స్పిరిట్ పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక్రియలు అడుచు, ఈ తరం వారికి ఏ సూచక్రియను అనుగ్రహించి నిత్యంగా మీతో చెప్తున్నాను. యేసుక్రీస్తు ఆయన తన ఆత్మనందు మూలిగినట్టు నిట్టూర్పు విడిచినట్టు మనం సందర్భం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఆఖరిగా ఆదికాండం 1:2 భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్ముకుండెను, దేవుని ఆత్మ జలములపైన
అల్లాడు చూడండి. దేవుని ఆత్మ అంటే ఇక్కడ చాలామంది మళ్ళీ పరిశుద్ధాత్మ వేరే వ్యక్తి అంటారు. కానీ దేవుని ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ అన్న, ఆత్మ అన్న ఇవన్నీ పర్యాయ పదాలు మనం చూసాం క్రియలరా. ఒకే సందర్భాన్ని అపోస్తులు ఒక్కొక్క పుస్తకాల్లో ఒక్కొక్క విధంగా రాశారు. హీర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఏ డిఫరెంట్ పర్సన్ కాల్డ్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్ లైక్ ద ట్రినిటేరియన్స్ ఫాల్స్లీ టీచ్. హియర్ ద స్పిరిట్ ఈజ్ బిలాంగ్ టు గాడ్ హిమ్సెల్ఫ్ హూ ఈజ్ అ స్పిరిట్. కాబట్టి ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే ప్రియులరా, ఎక్కడ యేసుక్రీస్తు వారి బాప్తిజం అక్కడ ఎక్కడ మనకి త్రిత్వం కనపడదు. త్రిత్వం అని మీరు ఊహించుకుంటే తప్ప ఎక్కడ వీరు చెప్పినట్టు తండ్రి పావురాకొత్తులో మూడో వ్యక్తిని కుమారుడి మీదకి పంపించాడట. ఇదంతా ఇది భయంకరమైన దుర్బోధ ఇది ప్రియులారా. ఇక్కడ తండ్రి అయిన దేవుడు వాక్యానుసారమే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అని వేరే వ్యక్తి లేడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అని పదం వాడకూడదు. కుమారుడైన దేవుడు అనే పదం కూడా బైబిల్లో లేదు, అది కూడా వాడకూడదు. ఎందుకంటే దేవుని కుమారుడు, దేవుడు అక్కడ ఆయనకు కుమారుడు అన్నారు. ఆయన కూడా దేవునితో సమానుడు. ఎందుకు మరి తండ్రితో కుమారుడు సమానుడే, అందులో నాకు ఏ డౌట్ లేదు ప్రియులారా, గమనించాలి. కాబట్టి నేనేమంటానంటే ప్రియులారా, ఈ సందర్భాన్ని మీరు అపార్థం చేసుకోకండి ప్రియులారా. సంఘము జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిస్తారు. వాక్యం సారాంశం సత్యము. మీరు కేవలం ఒక సందర్భాన్ని తీసుకుని మీ కళ్ళద్దాలు ఏదైతే మీకు ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది, దేవుడు ముగ్గురు వ్యక్తులు అక్కడ తండ్రి ఒక స్వరం వినపడుతుంది, కిందనేమో ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పావురాకృతిలో వస్తున్నారంటే ఆయన అక్కడే ఉన్నాడు, ఈయన వస్తున్నాడు, మరి కింద ఉన్నాడంటే ముగ్గురు వ్యక్తులు కదా అనుకుంటారు. మనం ఒకటి విషయం మర్చిపో, దేవుడికున్న ఒక గుణ లక్షణం ఏంటంటే హీఈస్ ఓమ్నీ ప్రజెంట్. ఓమ్నీ ప్రజెంట్ అంటే దేవుడు సింహాసనాసుడు అక్కడ ఉండగలడు, తన ఆత్మను వేరే దగ్గర పంపించగలడు. అది దేవుడికి తన కుమారుడికి మాత్రమే సాధ్యం, మరి ఎవరికి సాధ్యం కాదు. తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారికి తప్ప మరి ఎవరికి సాధ్యం కాదు. ఆయన ఒకే చోట ఒకేసారి అన్ని చోట్ల ఉండగలరు. మరి అందుకనే ఆయన దేవుడు అయ్యాడు, దేవుని కుమారుడు అయ్యాడు. మరి ఆయనకి మాత్రమే, ఆయన కుమారుడికి మాత్రమే సాధ్యం. ఒకేసారి అనేక చోట్ల ఉండగలరు వారు. కాబట్టి మనుషులు ఆత్మ ఒకేసారి ఒకే చోట ఉండగలదు, కానీ మరి అదే దేవుని ఆత్మ తన కుమారుడైతే అన్ని చోట్ల ఒకేసారి ఉండదు. కాబట్టి నేను ఏమంటానంటే, దేవుడు నా ప్రియ కుమారుడిని పరలోకన స్వరం వచ్చినప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు, ఈ పావురాకృతిలో వచ్చేది మాత్రం వేరే వ్యక్తి అనడానికి లేదు. దేవుడు ఓమ్ని ప్రజలు అన్ని చోట్ల ఒకేసారి ఉండగలరు ప్రియులారా. దయచేసి ఈ సందర్భాన్ని మీ త్రిత్వానికి వాడుకోకండి. ఇక్కడ త్రిత్వం ఎక్కడా లేదు. మీరు కల్పించి మీరు ఇరికిస్తే తప్ప ఇక్కడ త్రిత్వం అనే కాన్సెప్టే లేదు ప్రియులారా. ఇక్కడ దేవుని ముందు నుంచి నేను చెప్పేది ఒకటే, ఇద్దరే మనకు బైబిల్ చెప్పేది ఇద్దరే, మన సహవాసం ఇద్దరితోనే ఉంది, ముగ్గురు వ్యక్తులతో కాదు. ఇద్దరే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారితోనే సహవాసం తప్ప మరి మన ముగ్గురు వ్యక్తితో లేదు. వారి యొక్క ఆత్మ మన ద్వారా మన ఇద్దరితో సహవాసం కలిగి ఉన్నాం. నేనేమంటానంటే పరిశుద్ధాత్మ లేదు అని అంటే, పరిశుద్ధాత్మ అంటే ఆయన మూడో వ్యక్తి కాదు. పరిశుద్ధాత్ముడు అంటే దేవుని తన ఇద్దరిని బోత్ షేర్ ద సేమ్ స్పిరిట్. ఒకే ఆత్మ ద్వారా తండ్రితోనూ మనం కుమారుడితో మనకి ఫెలోషిప్ ఉంది ప్రియులారా, సహవాసం ఉంది. కానీ ఆ ఆత్మ వేరే వ్యక్తి కాదని నేను చెప్పుకొస్తున్నాను ప్రియులారా. మరి ఈ మాటలు మీరు దయచేసి షేర్ చేయండి, వినండి. మీరు నెక్స్ట్ ఇంకో వీడియో మనం చూద్దాం. నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు అనే టాపిక్ గురించే మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం గ్రీటింగ్స్ ఎలా చెప్తారు చూడండి. ఉదాహరణకి ప్రార్థన అయిపోయిన తర్వాత గ్రీటింగ్స్ చెప్తారు కదా, ప్రార్థన ముగింపులో ఆశీర్వాదం ఇస్తారు కదా ప్రియులారా. ఆశీర్వాదంలో చూసారా ముగ్గురు త్రిత్వం కనబడుతుందని చెప్తారు. దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. మరి ఇప్పుడు మీ ఈ వీడియోను దేవుడైన యెహోవా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చూసిన మీ అందరినీ దేవుడు సర్వసత్యంలో నడిపించును గాక. ఆమేన్.